సి ఓటర్ సంస్థ 2019లో కూడా గతంలో టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఇచ్చింది. దాని విశ్వసనీయత ఎంతో ఫలితాల తర్వాత అందరికీ తెలుసు. వారి క్రెడిబిలిటీ ఏంటో వారికే తెలియాలి. మిగిలిన సర్వేలన్నీ మాకు అనుకూలంగా రిజల్ట్స్ ఇస్తున్నాయి. పొత్తులకు పోయి చంద్రబాబు 4 ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. చంద్రబాబు పాలన చూశారు. ఇప్పుడు జగన్ పాలన చూశారు. ప్రజలకు ఎవరిని గెలిపించుకోవాలో వారికే ఓట్లు వేసి తీర్పిస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సార్ ఇండియా టుడే సర్వేకి వచ్చే క్రితం రిలీజ్ అయింది. 17 ఎంపీ సీట్లు టీడీపీకి, 8 మాత్రం మీ పార్టీకి వస్తాయని చెప్పి ఒక సర్వే ఏం చెప్తారు? అది సి ఓటర్ అనే సంస్థ చేస్తున్నది. ఆ సంస్థ గతంలో కూడా 2019లో కూడా ఐ థింక్ మార్చిలో చేసిన దాంట్లో 35% ఓటు మాకు, 41-42% టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాం. అలాగే 15 సీట్లు టీడీపీకి, 10 సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు. ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదేయాక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు 11, టీడీపీకి 14 ఇచ్చినట్టు నాకు గుర్తు. ఇంకా దాని విశ్వసనీయత, ఎందుకంటే రిజల్ట్ ఏందనేది అందరికీ తెలిసిందే. 22 మాకు వచ్చాయి, 3 టీడీపీకి వచ్చాయి ఆ రోజు. అలాగే పర్సంటేజ్, ఓట్ పర్సంటేజ్ మాకు వచ్చింది 50%, 49.1 50% మాకు వచ్చింది. వాళ్లకు ఐ థింక్ 7-8% తేడా ఉంటుంది. ఎగ్జాక్ట్ గుర్తులేదు. అంటే దట్ ఈస్ ద వాళ్ళ క్రెడిబిలిటీ ఏదనేది అక్కడే ఇదవుతుంది. రెండవది, అలా అంటే మీరు అనొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇదవుతున్నారు కదా. అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు, ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది, అందరినీ కలిపి కట్టుకొని ఈ పక్క నుంచి ఆ పక్క వరకు, నేను ఇంతకుముందు అన్న డైరెక్ట్ ఇండైరెక్ట్గా ప్రజల ముందుకు పొత్తులతో పోయి ప్రజెంట్ చేసి ఒక యూనిఫైడ్ దీని కింద 4 ఓట్లు దండుకోవాలనే ప్రయత్నం అదెట్లా చేస్తుంది. సోలోగా సింగిల్ హ్యాండెడ్గా ఈ 5 ఏళ్లలో మేము చేసిన పనులు ఇవి అని చెప్తూ ప్రజల బ్లెస్సింగ్స్ కోరడానికి మేము అంత కాన్ఫిడెంట్గా పోతున్నాం. ఈ 2 మెయిన్ చూస్తే మీకు ఈ సర్వేలు వీటి నుంచి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది నేను అనుకున్నాను. రియాలిటీ ఈజ్ దిస్. రియాలిటీ ఈజ్ ఓన్లీ వన్ థింగ్. రాష్ట్ర ప్రజల ముందు చాలా లిమిటెడ్ ఆప్షన్ ఉంది. ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా, చంద్రబాబు నాయుడు గారు కావాలన్నా, నెక్స్ట్ సీఎం, వైఎస్ఆర్సీపీ కావాలన్నా, టీడీపీ కావాలన్నా. 14-19 మధ్య టీడీపీ పాలన చూశారు, చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. 19-24 మధ్య అంటే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన, వైఎస్ఆర్సీపీ పాలన చూస్తున్నారు. వాళ్ళు బేరీజ్ వేసుకోగలరు, ఇవ్వగలరు. మనం పైన ఎంత డస్ట్ దుమ్ము లేపినా, ఎన్ని పొరలు గమ్మినా ఆఖరికి రియాలిటీ అది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు రేపు వ్యవహరిస్తారని, ఓటు వేస్తారని, చేసిన పనులే మాకు ఆ బ్లెస్సింగ్స్ ఇప్పిస్తాయని మా నమ్మకం.